కథా కుటీరానికి స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ ఏది న్యాయం. రాసిన వారు ఎంఆర్ అరుణకుమారి. ఏంటా ఉత్తరం? ఎక్కడి నుంచి వచ్చింది? అది చదివి అలా అయిపోయారేంటి? సుశీల కంగారుగా నిర్ఘాంతపోయి కూర్చున్న భర్తను కుదుపుతూ ప్రశ్నించింది. రాఘవ వెర్రిగా చూస్తున్నాడే గాని బదిలివ్వలేదు. సుశీల గబగబా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి తాగించింది. ఈ హడావుడికి గదిలో నుంచి కూతురు కొడుకు వచ్చారు. ఏమిటంటూ, శశి, ఇదేమిటో చూడు, దీన్ని చదివి నాన్న ఏం మాట్లాడడం లేదు. రాఘవ చేతిలోని కాగితం తీసి శశికిచ్చింది. శశి దాన్ని చదివి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూశాడు. ఏంట్రా, నువ్వు కూడా చెప్పకుండా అలా? శశి చేతిలో నుండి కాగితం తీసుకుని చదివి విభ్రాంతిగా తండ్రి వైపు తల్లివైపు మార్చి మార్చి చూసింది లత. నువ్వన్నా చెప్పవే. సుశీల ఆరాటి పడిపోయింది. ఇది కోర్టు సమ్మను. నానమ్మ నాన్నపైన కేసు పెట్టింది. లత ఒకంత ఉద్విగ్నంగా అంది, కాగితాన్ని తల్లి చేతిలో పెడుతూ. నానమ్మ నాన్నపైన కేసా? ఎందుకు? సుశీల దిగ్భ్రమంగా అడిగింది. నువ్వు పెట్టిన పంచభక్ష పరమాన్నాలు తిని తిని ఒళ్ళు కొవ్వెక్కి, లత వెటకారంగా అని గదిలోకి వెళ్ళిపోయింది. శశి, కొడుకునేదో అడగబోయింది సుశీల. 4 మెతుకులకు నానా తిప్పలు పెట్టి చివరకు ఇంట్లోంచి గెంటేశావు. అసలు నీ పైన కేసు పెట్టాల్సింది నానమ్మ. శశి తల్లివైపు తిరస్కారంగా చూశాడు. ఆ సుశీల తల తిరిగిపోయింది. 2 చేతులతో తల పట్టుకుని కూర్చున్న భర్త వైపు నిలువు గుడ్లు వేసుకుని చూడసాగింది. శారదమ్మ కొడుకుపైన పెట్టిన కేసు హియరింగ్కు వచ్చింది. శారదమ్మ ఆర్థిక స్తోమత దృష్ట్యా ప్రభుత్వ న్యాయవాదుల ప్యానెల్లోని సీనియర్ న్యాయవాది సత్యం గారిని శారదమ్మ తరపు న్యాయవాదిగా నియమించారు. యువర్ ఆనర్, ఇది అపురూపమైన కేసు. దిగజారిపోతున్న నైతిక మానవీయ విలువలకు, మనుషుల మధ్య కరువైపోతున్న సంబంధ బాంధవ్యాలు, ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ కేసు చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కష్టపడే వయసు వాళ్ళు ఉద్యోగము, వ్యవసాయము, వర్తకము చేసి సంపాదిస్తుంటే స్త్రీలు వంట పని, ఇంటి పని చేసుకునేవారు. పిల్లా జల్లాను ముసలి వాళ్ళు చూసుకునేవారు. మరీ వయసైపోయిన వారిని, జబ్బుపడ్డ వారిని అందరూ కలిసి జాగ్రత్తగా చూసుకునేవారు. ఇలా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆయా బాధ్యతలను సమిష్టిగా పంచుకోవడం వల్ల జమా ఖర్చుల ఆరాటాలు, స్వార్థాలు లేకుండా కుటుంబాలు సంతోషంగా గడిచిపోయేవి. కానీ నేటి సమాజంలోని వ్యక్తి కుటుంబాలలో భార్యాభర్తలు, వారి పిల్లలు తప్ప కనీసం వారి తల్లిదండ్రులకు కూడా చోటు దొరకడం లేదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే పోవడం వల్ల సంపాదన లేని ముసలి తల్లిదండ్రుల రోడ్ల పాలవుతున్నారు. అంతవరకు ఎంతో గౌరవంగా, ఉన్నతంగా బతికిన వారు కూడా తమ వృద్ధాప్యంలో తమ శక్తియుక్తులు, సంపాదన, ఆస్తిపాస్తులు, బిడ్డల్ని నమ్మి దారపోసాక వంచనకు గురై అనాథలుగా, అడుక్కు తిని భిక్షగాళ్లుగా మారాల్సి రావటం ఎంత దారుణం. కుటుంబ సభ్యుల్లో కూడా అవసరాల ప్రేమలే చోటు చేసుకోవడం ఎంత విచారకరం. సో యువర్ ఆనర్, మానవీయ నైతిక విలువల్ని, తమ బాధ్యతల్ని మర్చిపోయి కసాయిలా ప్రవర్తిస్తున్న కొడుకుకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో కని పెంచి చదివించి ప్రయోజకుడిని చేయటమే కాక అతని భార్యా బిడ్డలకు ఎన్నో సేవలు చేసి చివరకు వయసు గుడిగిన తనను అమానుషంగా ఇంట్లోంచి గెంటేసిన కొడుకును శిక్షించాలని కాకుండా కేవలం మానవతా దృక్పథంతో తనకు జీవన భృతిని ఇప్పించాలని మాత్రమే శారదమ్మ గారు కేసు వేశారు. కానీ ఇలాంటి కొడుకు కొద్దో గొప్ప శిక్ష పడడం సమంజసం. దానివల్ల బాధ్యతారాహిత్య కొడుకులకు ఒక హెచ్చరిక, కనువిప్పు కలుగుతాయని విశ్వసిస్తున్నాను. ఏది ఏమైనా నా క్లయింట్ శారదమ్మకు తగు న్యాయం, తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సత్యం గారు తన వాదన ముగించి కూర్చున్నారు. యువర్ ఆనర్, నా క్లయింట్ రాఘవ్ ప్రభుత్వ ఉద్యోగి. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. అతని ప్రతిష్టను దెబ్బతీసి అతడిని అవమానపరచాలన్న ఉద్దేశంతోనే శారదమ్మ గారు అతనిపై కేసు వేశారు గాని రాఘవ్ తరపు న్యాయవాది ఆనంద మాటలకు అడ్డు వచ్చారు సత్యం గారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. కొడుకు తనను ఇంట్లోంచి గెంటేస్తే నిలువ నీడ లేక, తిండి లేక బస్టాప్లో తలదాచుకుంటూ అడుక్కు తినేందుకు ఆత్మాభిమానం అడ్డుపడగా ఎవరన్నా దయామయులు ఏమన్నా పెడితే తినడం, లేకపోతే పస్తులంటూ మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే శారదమ్మ కేసు వేయడం జరిగింది. కానీ ఏ తల్లి తన కొడుకును అవమానపరచాలని కోరుకోదు. అవును యువర్ ఆనర్, ఏ తల్లి? కనీసం ఊహించని విధంగా శారదమ్మ తన సొంత కొడుకును కోర్టుకు ఈడ్చి అతన్ని అప్రతిష్ట పాలు చేసింది. నా క్లయింట్కు పరువు నష్టం కలిగించినందుకు ఆమెను శిక్షించాలి. ఆవేశపడ్డాడు లాయర్ ఆనంద్. అంటే ఏమిటి నీ ఉద్దేశం? సంపాదనా శక్తి లేని ముసలి తల్లి తనకు కనీసం తిండి పెట్టలేదని ప్రశ్నించడమే మీ క్లయింట్కు పరువు నష్టమా?
జడ్జి గారు తీవ్రంగా ప్రశ్నించారు. తన కొడుకును ప్రశ్నించే హక్కు, అధికారం ఒక తల్లిగా ఆమెకు లేవంటారా? తప్పకుండా ఉన్నాయి యువర్ ఆనర్. కానీ ఆమె అలా కొడుకును నిలదీయకుండా ఏకంగా కోర్టుకెక్కడం. విధిలేని పరిస్థితుల్లోనే ఆమె కోర్టుకెక్కారంటున్నారు గదా! అవును యువర్ ఆనర్. ఆమె వీధుల పాలైన పరిస్థితులన్నీ, తన స్థితిగతుల్ని ఆమెను స్వయంగా ప్రశ్నించి తెలుసుకోవచ్చు. సత్యం గారి మాటలతో జడ్జి గారు ఏకీభవించారు. శారదమ్మ బోన్లోకి ప్రవేశపెట్టబడింది. కోర్టు గుమాస్తా భగవద్గీత తెచ్చి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని ప్రమాణం చేయించాక లాయర్ ఆనంద్ వచ్చి ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మీరు కావాలని రాఘవ్ అనబడే నా క్లయింట్‌ను అవమానపరచడానికే ఈ కేసు పెట్టారని నేనంటే మీరేమంటారు? మీకు తల్లి మనసు, ప్రేమ తెలీదంటాను. పాత చీర, కొంగు భుజం నిండా కప్పుకొని, తైల సంస్కారం లేని జుట్టుతో సన్నగా బలహీనంగా ఉన్న శారదమ్మను జాలిగా చూస్తున్న కోర్టులోని జాలి కళ్ళు ఆమె మాటలకు ప్రశంసలు నింపుకున్నాయి. మీరడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి. లాయర్ ఆనంద్ మొహం కందగడ్డలా ఎర్రబడింది. సూటి సమాధానం కావాలంటే ప్రశ్న కూడా సక్రమంగానే ఉండాలి కదా! ఏ తల్లి అయినా తన బిడ్డ గౌరవంగా, గొప్పగా బతకాలనే కోరుకుంటుంది. అలా కోరుకునే వారైతే మీరీ కేసు పెట్టేవారు కాదు. ఒక కొడుకుగా తల్లి పట్ల తన కనీస బాధ్యతను కూడా మర్చిపోతే గుర్తు చేయాలని, వాడు, నేను కూడా గౌరవంగా బతకాలని కేసు వేశాను. మీ ఉద్దేశం అదే అయితే మీరే నేరుగా అడిగి ఉండొచ్చు. లేదా మీ దగ్గరి బంధుమిత్రులతో చెప్పించవచ్చు. పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టి ఉండొచ్చు కదా! హూ! ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్తే గాని తన బాధ్యత ఏమిటో వాడికి తెలీదంటారా? అంత పసివాడా? మీరిందాకటి నుంచి పదే పదే అంటున్నట్లు అప్పుడు మాత్రం తన పరువు పోయుండదా? కావచ్చు. కానీ ఆ పరిధి తక్కువే గదా! కోర్టుకెక్కితే విషయం పబ్లిక్ అయిపోతుంది కదా! మిమ్మల్ని తెలిసిన వారికే కాదు, తెలియని వారికి కూడా మీ గురించి తెలుస్తుంది గదా! అవును. అలా తెలియాలనే కదా నేను ఈ కేసు పెట్టింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ పరువు తీయడానికి కేసు పెట్టినట్లు ఈమె తనే ఒప్పుకుంటున్నారు కాబట్టి నా క్లయింట్ తప్పేమీ లేదని విన్నవించుకుంటున్నాను. లాయర్ ఆనంద్ ఉత్సాహంగా అన్నాడు. అబ్జెక్ట్ చేయడానికి సత్యం గారు లేవబోయి శారదమ్మ మాటలకు ఆగారు. కాదు లాయర్ గారు. నా కొడుకు చేసిన తప్పును ఎత్తి చూపటమే నా ఉద్దేశ్యం. అలాంటి తప్పు ఇంకే కొడుకు చేయకూడదని, అలా చేస్తే బుద్ధి చెప్పడానికి, అవసరమైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని, తమ బిడ్డల్ని తల్లిదండ్రులు చూసుకున్నంత భద్రంగా ముసలివాళ్ళైన తల్లిదండ్రుల బిడ్డలు చూసుకోవాల్సిందేనని అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉందని తెలియజేయడానికే నేను ఈ కేసు వేశాను. నిజమే లాయర్ గారు. మీరన్నట్లు ఎంతోమంది తల్లులు, తండ్రులు తమ బిడ్డలు తమను ఎంత హింసించినా, తిండి పెట్టకపోయినా, జబ్బు చేసినప్పుడు వైద్యం చేయించకపోయినా, చివరికి ఇంట్లోంచే తరిమేసిన అనాథలుగా, బిచ్చగాళ్లుగా రోడ్డు పక్కన, గుడిమెట్ల పైన, ఏ బస్ స్టాపుల్లోనో, ఏ అనాథాశ్రమాల్లోనో బతకగలిగితే బతుకుతున్నారు. బతకలేమనుకునేవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ తమ బిడ్డల పరువు, తమ పరువు, తమ ఇంటి పరువు పోతుందని పన్నెత్తి ఒక్క మాట అనకుండా లోలోపలే కుమిలిపోతున్నారు. అలాంటి వారిలో చైతన్యం రావాలని నేను ఈ పని చేశాను. ఎక్కువ మాట్లాడడంతో ఆయాసపడింది శారద. మీకు రాఘవ్ ఒక్కరే సంతానమా? ఓ కూతురు కూడా ఉంది. మరి మీరు ఆమె దగ్గరకు వెళ్ళుండొచ్చు కదా! ఆమెకు మాత్రం బాధ్యత లేదా? మన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు కూతురికి తల్లిదండ్రులు బాధ్యత పెట్టలేదు గదా! మరి కొడుకు లేకుండా కూతురే సంతానమైతే? ఆ పరిస్థితి వేరు. కొడుకు ఉండగా నీ బాధ్యత నేనెందుకు తీసుకోవాలంటూ నా కూతురు నన్ను తన ఇంట్లోకి రానివ్వలేదు. శారదమ్మ గొంతులో సుడులు తిరిగిన ఆవేదన వింటున్న వారి గుండెల్ని మెలిపెట్టింది. మరప్పుడు మీరు మీ కూతురి పైన కూడా కేసు వేసుండాల్సింది. ఇందాకే చెప్పాను కదా! మన హిందూ ధర్మాలు బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకు. స్త్రీని రక్షించాలని చెప్తున్నాయి కదా! మరి నేను కూతురి పైన ఎలా కేసు పెట్టగలను? అయినా భర్త పైన ఆధారపడి ఉన్న ఒక భార్య తన తల్లినెలా పోషించగలదు? మారుతున్న కాలంతో పాటు ధర్మాలు, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి. ఇప్పుడు ఆడ, మగ సమానం అంటున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇద్దరూ పంచుకోవాల్సిందే. బాధ్యత ఉన్నా లేకపోయినా కనీసం ప్రేమ ఉంటుందని ఆశించి అభిమానాన్ని చంపుకొని కూతురింటికి వెళ్ళాను. కానీ అన్నను చదివించినట్లు నన్ను చదివించావా? ఉద్యోగం చేసి నిన్ను పోషించటానికి అన్నకు ఇల్లు రాసిచ్చావు. నాకేమిచ్చావు? నిన్ను కూర్చోబెట్టి కూడుపెట్టడానికి లక్షలు కట్నమిచ్చి పెద్ద ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేశావా నాకు? పోనీలే అని మా ఆయన నిన్ను చూడటానికే అంది. మరి నన్నేం చేయమంటారు? సరే కొడుకు, కూతురు ఇద్దరూ మిమ్మల్ని ఆదరించలేదు. బస్ స్టాప్‌లో తలదాచుకుంటున్నారని తెలిసి కొడుకు వచ్చి మిమ్మల్ని పిలిచినా మీరు ఇంటికి వెళ్ళలేదు. అంటే అతన్ని రెచ్చగీడ్చాలన్న కుట్రతోనే కదా! కుట్ర అన్న మాటకు అబ్జెక్ట్ చేయడానికి లేవబోతున్న సత్యం గారికి అవకాశం ఇవ్వకుండా శారదమ్మ తన వాదన కొనసాగించింది. కుట్రలు, కుతంత్రాలు చేయడానికి నేను వాడి సవతి తల్లినో, శత్రువునో కాదు. కన్న తల్లిని. వాడు నన్ను ఇంటికి రమ్మని పిలిచిన మాట నిజమే. కానీ ఎప్పుడు? అమ్మ ఒడి అనే ఆశ్రమం వాళ్ళు నా గురించి తెలిసి నన్ను వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్లాలని వచ్చిన వార్త పేపర్‌లో చదివాకే కదా!
ఎప్పుడో ఒకప్పుడు పిలవనైతే పిలిచారు కదా! మరి మీరెందుకు వెళ్ళలేదు? కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? జనాల మెప్పు కోసమో, చులకన కాకూడదనో వచ్చాడు గానీ, నిజంగా నా పైన ప్రేమతో కాదని తెలుసు కనుక. అయితే మీరు మీ కొడుకు ఇంటికి వెళ్ళరా? ఆశ్చర్యంగా చూశాడు లాయర్. వెళ్ళను. స్థిరంగా అంది శారదమ్మ. మరైతే మీరు కేసు ఎందుకు వేసినట్లు? మరింత ఆశ్చర్యపోయాడు. మీరు నేనేమని కేసు వేశానో కూడా తెలియకుండా వాదిస్తున్నారా? శారదమ్మ ప్రశ్నకు కోర్టులో జనం నవ్వారు. లాయర్ మొహంలో కోపం, అసహనం. నేను పెద్దగా చదువుకోలేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయలేదు. నా భర్త కూడా ప్రైవేట్ ఉద్యోగిగా చేసి చనిపోయారు. కాబట్టి నాకు ఎటువంటి పింఛను రాదు. మరి నేను ఎలా బతకాలి? బతకడం కోసమే అయితే అనాథాశ్రమం వాళ్ళు తమ అంతట తాము వచ్చి పిలిచినా వెళ్ళకపోవడానికి కారణం నేను అనాథను కాదు కాబట్టి. నా సంరక్షణ, పోషణ చేయవలసిన కొడుకు ఉన్నాడు కాబట్టి. వాడి ఆర్థిక పరిస్థితి బావుంది కాబట్టి ఆత్మగౌరవం ఆగ్రహపడుతోంది. బావుంది. అతను పిలిచినా మీరు వెళ్ళకుండా పైగా నిందిస్తున్నారు. అసలు మీరు మీ కోడలతో ప్రేమగా, సఖ్యతగా ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదని నా క్లయింట్ అంటున్నాడు. మరి సఖ్యత, ప్రేమ ఎవరిలో లేవో వాడికి తెలుసు. నిజానికి నన్ను రాజి రంపాన పెట్టిన వాడి భార్య పైనే కేసు పెట్టాల్సింది. కానీ నా కొడుకే భార్యకు బానిసై నన్ను పట్టించుకోనప్పుడు పరాయి బిడ్డను నిలదీసే హక్కు నాకేముందని ఊరుకున్నాను. కుటుంబం అన్నాక సమస్యలు సహజం. కానీ పరిష్కారాలు మాత్రం పలాయనవాదంగా ఉండకూడదు. ఒక మగాడు తల్లి, భార్య ఇద్దరి పట్ల ప్రేమగా, భరోసాగా ఉండాలి. ఒకరి మాట విని మరొకరిని బాధ పెట్టకూడదు. కొడుకులు, కోడళ్ళు కూడా తమ బిడ్డల్ని పెంచేటప్పుడు ఎన్ని కష్ట నష్టాలను, బాధలను అనుభవిస్తున్నారో, అలాగే తమ తల్లిదండ్రులు కూడా అడ్డాల నాటి తాము గడ్డాల నాటిగా ఎదగడానికి ఎంత ప్రేమ, సహనం, కష్టం, త్యాగం చేసి ఉంటారో గుర్తెరిగి వయసు ఉడిగిన తమ తల్లిదండ్రుల్ని అంతే ప్రేమగా చూసుకోవాలని, వారి జీవితాన్ని ప్రశాంతంగా ఉన్నంతలో సుఖ సంతోషాలతో కడతీర్చాల్సిన బాధ్యత బిడ్డలదేనని కోర్టు వారు కొడుకుల్ని హెచ్చరించాలని, నా కొడుకు నుండి నాకు నెలలా జీవన భృతి ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఆ డబ్బుతో నేను ఏ ఆశ్రమంలోనూ నా మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అయితే నేను చనిపోయిన తర్వాత నా కర్మక్రియలు, శ్రాద్ధకర్మలు తప్పక చేయమని మాత్రం నా కొడుకును చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వాడు చేస్తేనే రేపు వాడి కొడుకు వాడికి చేస్తాడు. లేకపోతే నా కొడుకు ఏ పున్నామ నరకంలోనో బాధపడితే ఏ లోకంలో ఉన్నా ఈ తల్లి భరించలేదు. శారదమ్మ ముకుళిత హస్తాలతో గుంతలు పడ్డ కళ్ళు నిండా కన్నీళ్లతో కోర్టు బోనులోనే కుప్పకూలిపోయింది. విన్నారుగా ఏది న్యాయం. మరొక సరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం.